రాగుల్ని మనం కొని 10-15 సార్లు బాగా కడగాలండి. మురుకుంటుంది, వేసుకుంటుంది. గాలిచ్చి ఒక క్లాత్, కాటన్ క్లాత్లో కట్టి ఒక రోజు వదిలేస్తే మొక్కలు వస్తాయి. మొక్కలు వచ్చిన దాన్ని ఎండలో పెట్టుకోవాలి. అవి చూసారు మొక్కలు ఎండినాక ఇట్లాగా ఒక మూకుడులో కొంతసేపు దోరగా వేయించుకొని పిండి పట్టించుకుంటే టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు, టేస్ట్గా ఉంటుంది, పాడవదు, మీకు ఎగటగా ఉండదు, పాడవదు. పిండి పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇలా కొంచెం దోరగా వేయించుకుని కొంచెం చల్లారాక మిషన్కి పట్టించి పొడిగా ఉన్న ఒక డబ్బా పెట్టుకోవాలండి. మిషన్ నుంచి వచ్చాక కూడా ఒక గంట బేసిన్లో పోసి ఆరబోసేసి పొడిగా ఉన్న డబ్బాలు వేసి ఒక పొడిగా ఉన్న ఒక గట్టి పెట్టుకుని కొంచెం కొంచెం ఎంత కావాలో అంత తీసుకుంటూ ఉంటే మీకు 2-3 నెలలు ఉంటుంది. ఒక నెలకి సరిపోతుందండి. ఇది మా పెద్ద అమ్మాయికి సగం, చిన్న అమ్మాయికి సగం ఇస్తా. 2 కిలోలు ఇది. మళ్ళీ అయిపోతే మళ్ళీ ఫోన్ చేస్తారు 2 రోజుల ముందు, మళ్ళీ పట్టిస్తారు. ఇలా సువాసన వస్తుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు ఈ టిప్పు పాటించండి. రాగి పిండి కమ్మగా ఉంటుంది.